చిగురించెను చూడుము. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడి అను స్వరమును వినవా. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఈ సోమవారం ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఆహ్వానిస్తున్నాం. దేవుడు మనకు ఒక నూతన వారం ప్రసాదించి ఉన్నాడు. ఈరోజు ఈ పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాల కోసము మనం ప్రత్యేకంగా ఈరోజు ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా ప్రార్థన చేయబోతున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిని పెట్టించిన వారు Thanksgiving Mass and for the good job opportunity for my second daughter and for special intentions. Thanksgiving Mass and for good job opportunity to my two daughters and special intentions, asking Mother Mary to bless us. For God's blessings and protection upon the family members, Mass offered by Gade Inna Reddy and Lucy Rani. For the departed soul of Yellamchalli Nagaratnam, Mass offered by Maraneni Chinnaravu and Vijaya Rani. Mass offered by Laura's team for the spiritual growth of the team and for all the other intercessory prayer team members. For the departed soul of Boga Maria Karunakumar, Mass offered by Boga Arogyam and family. Thanksgiving Mass for all the blessings received upon Gopu Thomas Reddy and Vijaya family, and for a spiritual growth and for God's blessings upon Sandeep and for rebuilding the new life. For the good health of Maradi and for a speedy recovery, this Mass is offered by Saubhagya and her family members. For the success in the interview and to get job for Sunny Hridaya Sagar, and for the salvation of Kranti and Sunny, Mass offered by G. Mary and G. Prakash. Thanksgiving Mass to the Sacred Heart of Jesus for the internship opportunity and invoke God's blessings for the future endeavors. Mass offered by Suhas Reddy parents and family. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలి ఉద్దేశ లక్ష్యాన్నిటి కోసం మనం ఈ మాసంలో ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొన్న మీ అందరి ప్రార్థనలు ఉద్దేశాలు మన కానుకగా అర్పించి భక్తితో ఈ పరిశుద్ధ బలిని మనం అర్పించుకుందాం. బిడ్డలారా, రెండు చేతులు జోడించి మనం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. మీరు ఎంతో మంది వేల వేల సంఖ్యలో ఈ మాసంలో పాల్గొంటున్నారు. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీ అందరి విన్నపాలను, మీ కోరికలను, ప్రార్థనలు అన్నిటినీ మనసులో తలంచుకుంటాం. భక్తితో, శ్రద్ధతో, విశ్వాసముతో ఈ బలిని అర్పించడానికి మన శరీర, మనస్సు, ఆత్మలను ఆ భగవంతుని పాదాల చెంద అర్పించుకుని ఈ బలిని మనం ప్రారంభిస్తాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ రక్ష చరిత్ర సంఘటన అబ్రహాము పిలుపుతో ప్రారంభించిన దేవుడు పాత నిబంధనలో తన ప్రతినిధిగా లేవి వంశీయులను యాజకులుగా ఎన్నుకున్నాడు.
వారికి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఆయన ఇచ్చాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు తన త్రివిధ బాధ్యతలను కొనసాగించటానికి అపోస్తుల్ని ఎన్నుకున్నారు. వారికి యాజక పదవిని ఇచ్చారు. పవిత్రులుగా దేవుని సన్నిధిలో సేవ చేయటానికి, ప్రజల తరపున బలులు కానుకలు అర్పించటానికి, దేవుని తరపున ప్రజలని ఆశీర్వదించటానికి ఎంత శ్రేష్టమైనటువంటి బాధ్యతలు. పాత నిబంధన యాచక సంకల్పము ఇదే. నూతన నిబంధన సంకల్పము ఒక కాపరిగా, ఒక యాచకుడుగా, ఒక ప్రవక్తగా త్రివిధ బాధ్యతలు దేవుడు ఈ సేవకుల ద్వారా చేస్తూ ఉన్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి సంకల్పం ప్రియబిడ్డలారా. ఈరోజు మన పరిశుద్ధ బలి అర్పిస్తూ ఉండగా లోకవ్యాప్తంగా సేవ చేస్తున్న లక్షలాది మంది గురువులను, యాజకులను మనము జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ పరిశుద్ధమైన మహోన్నతమైన త్రివిధ బాధ్యతలు వారు నిర్వహించటానికి కావలసిన శక్తిని, బలమును ఎన్నుకొనబడినటువంటి అభిషిక్తులకు దయచేయండి దేవా అని మనం ప్రార్థిస్తాం. అలాగే ఈ బాధ్యతలను సరిగా నిర్వహించకుండా లోక ఆశలలో పడిపోయి, కంటి వ్యామోహాలకి పడిపోయి, శారీరక లైంగిక ఆసక్తులకు పడిపోయి, చెడు అలవాట్లకు పడిపోయి ఈ త్రివిధ బాధ్యత నిర్వహించకుండా యాజకులు, గురువులు, అభిషిక్తులు, సేవకులు చేస్తున్న సకల పాపానికి ప్రాయశ్చిత్తం, మన్నింపు ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ఆ భగవంతుని అడిగి వేడుకుందాం. నిశ్శబ్దంగా ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. దేవాన్ని కలువరి పరిశుద్ధ రక్తముతో గురువులను కడగండి, అర్చకులను కడగండి, అభిషక్తులను కడగండి. వారి బలహీనతలో వారికి బలమిచ్చి ఇంద్రియ నిగ్రహణ శక్తిని వారికి అనుగ్రహించి నడిపించండి ప్రభువా అని వారందరి తరపున మనము ప్రభు ఎదుట పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును, సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మనందరి పాపములు, దోషములను కనికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మీ గురువులపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మీ గురువులపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మీ సేవకులపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మీ సేవకులపై దయ చూపండి. ప్రార్థించుదము. కరుణా సాగరులైన ఓ సర్వేశ్వర, మీరు ధర్మాత్ముల యందును సజ్జనుల యందును ఉండునని మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయమున మేమందరము అట్లు తయారై మీ నివాసమునకు యోగ్యులమగునట్లు కృప చేయమని బ్రతిమాలుకొనుచున్నాం. నీ సేవ కొరకై పేరు పెట్టి పిలిచి ఎన్నుకున్న అభిషక్తులను నీ ఆత్మతో బలపరచి
పరిశుద్ధమైనటువంటి సేవకులుగా నడిపించండి. మీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కి విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానం వలన దోషములు అనర్చు వారితో అతడు సౌమ్యంగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి అంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడిగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనను తాను హెచ్చించుకునలేదు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడువు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మిల్కీసేదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలకు అలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించెను. తానే దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయిను. మిల్కీసేదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 18 నుండి 22 వరకు. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండెడివారు. కొందరు ఆయన వద్దకు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండా నీ శిష్యులు ఎలా ఉపవాసము ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసము ఉందరా?
పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసం ఉండ అవసరము లేదు. పెళ్లి కుమారుడు ఎడబాయు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము ఉందురు. పాత గుడ్డకు మాసగ వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగింతురు? అట్లు ఉపయోగించిన ఎడల క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షరసము పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును. అందువలన క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలోనే పోయవలను అని సమాధానమిచ్చును. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, చాలా ముఖ్యమైన ఒక అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. మొదటి పట్టణములో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మనం ఇప్పుడు చదివి విన్నాం. ఈ పఠనమే మన ధ్యానాంశానికి మూలాధారం. ఒక నిమిషం ఈ యొక్క వాక్యాన్ని ఆలగించటానికి, అలాగే బోధించటానికి మనం దేవుని పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ ఒక నిమిషం ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మదేవ, మానవ బుద్ధితో ఆలోచనతో మేము అర్థం చేసుకోలేని దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్కు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చదువుతున్న వాక్యమును అర్థం చేసుకోవటానికి, వింటున్న వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రభువా మాకు నీ పరిశుద్ధాత్మ జ్ఞాన వరములను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రభువా, కేవలం మేము వినేవాళ్ళుగా మాత్రం మిగిలిపోకుండా విని ధ్యానించి పాటించి ఆచరించి నీకు సాక్షిగా జీవించినట్లుగా ఈ వాక్యము ఈ బిడ్డల జీవితములో ఉపకరించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మదేవ, వాక్యమంటున్న ఈ బిడ్డల మనస్సుకు వికాసము కలిగించండి. ఆమేన్. వాక్యమందు వీరి మనస్సులను హృదయాన్ని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవా, ఏం బోధించాలో ఎలా బోధించాలో మీరు నాకు నేర్పించండి. ఆమేన్. నా నాలుగును గొంతును నా బుద్ధిని ఆలోచన నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. మీ మహిమ కోసం నన్ను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సకల దూతలారా, సకల పునీతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా, మరి ఇద్దరు మీ కుమారుడు యేసుక్రీస్తు యొక్క యాచక పదవిని సరిగా అర్థం చేసుకునేలాగున మా కొరకే ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మరణ సమయముందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ రక్ష చరిత్ర సంఘటన తండ్రి దేవుడు అబ్రహాము పిలుపుతో ప్రారంభించాడు. ఆదికాండం మొదలుకొని మాలాకి గ్రంథం వరకు పూర్వ నిబంధన, కొంతమంది పాత నిబంధన అంటారు. ఈ పాత నిబంధనలో లేదా పూర్వ నిబంధనలో ఈ యాజకత్వము ఎలా ప్రారంభించింది, గురుత్వము ఎందుకు దేవుడు ప్రారంభించాడు, వారి ధర్మం ఏమిటి, వారి బాధ్యతలు ఏమిటి, దేవుని సంకల్పం ఏమిటి,
మన మొదటి భాగములో దీని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. రెండో భాగములో నూతన నిబంధన అనగా మత్తయి సువార్త మొదలుకొని ఈ రోజు వరకు యేసుక్రీస్తు త్రివిధ యాజక పదవిలో ఆయనకు సాక్షిగా నిలబడి గురువులుగా, అభిషక్తులుగా, యాచకులుగా సేవ చేయటానికి దేవుడు ఎన్నుకున్న ఒక్క వ్యక్తి బాధ్యతలు ఏమిటి, దేవుని సంకల్పం ఏమిటి అని మనము ఈ రెండో భాగములో ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మన కత్తోలిక సంఘములో ఒక బిడ్డ జననం మొదలుకొని మరణం వరకు రకరకాల జీవిత మెట్లలో, జీవిత స్టేజెస్లో ఒక దేవుని సేవకుని యొక్క, ఒక గురువు యొక్క సహాయం మీరు, నేను డెఫినెట్లీ పొందుకుంటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అలాగే ఈ రోజులలో రకరకాల కారణాల వలన, కొంతమంది బిషప్పుల వలన, కొంతమంది ఫాదర్ల వలన, కొంతమంది సిస్టర్ల వలన, కొంతమంది సేవకుల వలన ఈ యాజరిక పదవి, గురుత్వ పదవి లేదా పిలుపు చాలా రకరకాల నిందలకి, అవమానాలకి గురి అవుతూ ఉన్నటువంటి ఒక సమయం. టీవీలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, వాట్సాప్లో ప్రియపడలారా బిషప్ల గురించి, ఫాదర్ల గురించి, సిస్టర్స్ల గురించి, సేవకుల గురించి అన్ని విధాలుగా నిందలు, అవమానాలు ఎన్నెన్నో ప్రచారములో ఉన్నాయి. కొంతమంది ఈవెన్ ఫాదర్లని అసహించుకుంటున్నారు. సిస్టర్స్ని అసహించుకుంటున్నారు. అటువంటి ఒక పరిస్థితికి గురుత్వము, యాజక పదవి పడిపోతున్నటువంటి సమయం. గురువులకి దేవుడు వచ్చిన అంగి వేసుకుని నడవటానికి సిగ్గుపడుతున్నటువంటి సమయం. మఠకన్యలు, సిస్టర్లు, ఆ కాంగ్రిగేషన్, ఆ సంఘం, చర్చ్ ఇచ్చినటువంటి ఆ పవిత్రమైన అంగి వేసుకుని నడవటానికి సిగ్గుపడుతూ భయపడుతున్నటువంటి సమయం. అనగా చాలా క్రిటికల్, చాలా ముఖ్యమైన సంఘము, గురువులు, చర్చ్, కాంగ్రిగేషన్స్ ఎన్నెన్నో రకరకాల సవాలు ఎదుర్కొన్నటువంటి ఒక సమయంలో బిడ్డలారా మీరు, నేను ఉన్నాం. ఈ పరిస్థితిలో మొదటి పట్టణమును ఆధారం చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ దేవుడు ఎందుకు యాజకులను ఎన్నుకున్నారు, దేవుడు ఎందుకు అభిషిక్తులను పిలిచారు, ఆత్మరక్షణ కార్యం విజయవంతంగా జరగటానికి దేవుడు ఎందుకు సేవకులని పిలుస్తూ ఉన్నాడు, వాస్తవంగా వారు ఏం చెయ్యాలి, నిజంగా వాళ్ళ బాధ్యత ఏమిటి, వారు ఆ బాధ్యత నిర్వహిస్తున్నారా లేదా అని
చాలా శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేనేదో కట్టు కథ చెప్పటానికి ఇక్కడ కూర్చోవటం లేదు. నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట పరిశుద్ధ గ్రంథము నుండి మీ ముందు ప్రియులారా నేను పంచుకోబోతూ ఉన్నాను. అప్పుడు మీకు తెలుస్తుంది మీ విచారణ గురువులు ఎవరు, మీరు చూస్తున్న ప్రతి ఒక్క ఫాదర్ ఎవరు, సిస్టర్ ఎవరు, సేవకులు ఎవరు. అందువల్ల శ్రద్ధతో ఈ వాక్యాన్ని మీరు ఆలకించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మొట్టమొదటిగా ఎటువంటి ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్గా నేను మీ శ్రద్ధను దేవుడు లేవి వంశీయులను, అహరోను తన కుమారులను యాజకులుగా దేవునికి సేవ చేయటానికి ఎన్నుకోవటం ఆయన ఉద్దేశం ఏమిటో అని చక్కగా మన పరిశుద్ధ గ్రంథములో చదువుతూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, నేను తీసుకుంటామా సిరా గ్రంథం 45వ అధ్యాయంలో 15, 16, 2 వచనాలు మనం ఒకసారి విందాం. అక్కడ మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి. సిరా గ్రంథం 45వ అధ్యాయము 15, 16, 2 వచనాలలో స్పష్టమైనటువంటి వాక్యం మనకి ఈ యొక్క సవాలుకి జవాబిస్తూ ఉంది. విందామా? మోషే అహరోనును పరిశుద్ధ తైలముతో అభిషేకించి. ప్రియబిడ్డలారా గమనించండి, దేవుని ఆజ్ఞ ప్రకారము మోషే అహరోనును పరిశుద్ధ తైలముతో అభిషేకించి యాజకునిగా ప్రతిష్ఠించెను. యాజకులుగా వారిని ప్రతిష్ఠించును. ఎంత చక్కటి మాట చూడండి. ఆ దేవుని సంకల్పం. పరిశుద్ధ తైలముతో అభిషేకించి వారిని పరిశుద్ధులుగా చేసి దేవునికి సేవ చేయటానికి వారిని అభిషేకించును. వారు అభిషుక్తులు. ఇంకా ముందుకు, ప్రభువు అహరోనుతోనూ అతని వంశంతులతోనూ శాశ్వతమైన నిబంధన చేసుకొనెను. ప్రియబిడ్డలారా, దేవుడు చేసిన ఒక శాశ్వత ఉటంపడిగా ఎవరితో? అహరోనుతోనూ ఆయన వంశీయుల వారితోనూ చేసినటువంటి ఉటంపడిగా. ఎందుకంటే ఆ లేవి వంశీయులను దేవుడు ఎన్నుకున్నాడు. ఇది దేవుని ఎంపిక, ఇది దేవుని నిర్ణయము, ఆయన చిత్తం. ప్రియబిడ్డలారా, ఇంకా ముందుకు విందామా? వారు యాజకులై ప్రభువును సేవింతురు. ప్రియబిడ్డలారా, వారు యాజకులై ప్రభువును సేవింతురు. అతని పేరు మీదుగా ప్రజలను దీవింతురు. అతని పేరు మీదటగా ప్రజలని వారు దీవింతురు. ప్రభువు నరులందరిలోనూ అహరోనును ఎన్నుకొనెను. నరులందరిలోనూ ప్రభు అహరోనులను ఎన్నుకొనెను. బలులర్పించుటయు పరిమళంతో కూడిన సాంబ్రాణి పొగ వేయుట ద్వారా ప్రభువు తన ప్రజలను జ్ఞాప్తికి తెచ్చుకుని వారి పాపములను పరిహరింపినట్లు చేయుట అతని పనులు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతలు చక్కగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆ 2వ వచనం మళ్ళా విందామా? 16వ వచనం. మీ శ్రద్ధతో ఈ వాక్యాన్ని వినండి. ఇదే దేవుని యొక్క ఒరిజినల్ సంకల్పం. ఇదే దేవుని యొక్క పద్ధతి ఈ ఎంపికలో. విందామా? సెకండ్ వాక్. ప్రభువు నరులందరిలోనూ అహరోనుని ఎన్నుకొనెను. నరులందరిలో అహరోను ఎన్నుకొనను. బలులర్పించుటయు పరిమళంతో కూడిన సాంబ్రాణి పొగ వేయుట ద్వారా ప్రభువు తన ప్రజల్ని జ్ఞాప్తికి తెచ్చుకుని వారి పాపములను పరిహరించినట్లు చేయుటయు అతని పనులు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ స్పష్టంగా 2-3 మాటలు చెప్పాలంటే ప్రియ బిడ్డలారా, నేను ఇక్కడ మీ సన్నిధిలో 6 అంశాలు తీసుకువస్తున్నాను. ఈ 2 మాటలలో 15 and 16, 15, 16, 2 వచనాలలో 6 మాటలు ఉన్నాయి, 6 అంశాలు ఉన్నాయి బిడ్డలారా. నెంబర్ 1 ఏంటంటే, దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని సేవకుడైనటువంటి మోషే అహరోనును
అభిషేకించాడు. ఇదొక మనిషి క్రియ కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ప్రియబిడ్డలారా, ఆయనతో ఒక శాశ్వతమైన ఒటంబడిక చేసుకున్నాడు. దేవుడు మనిషితో అహరోను వంశీయులతో చేసినటువంటి ఒటంబడిక. 3వదిగా పరిశుద్ధమైన అభిషేక తైలముతో అహరోనుని మోషే అభిషేకించాడు. అభిషక్తులుగా, పరిశుద్ధులుగా మార్చాడు. ఇది దేవుని మాత్రము ఎంపిక. ఎందుకు? సకల జాతి వారులను, మానవులందరితోనూ దేవుని యొక్క దృష్టిలో ఆయన చిత్త ప్రకారం ఎంపిక చేసుకున్నవాడే అహరోను. ఇది మొదటి 3 అంశాలు ఈ ఎంపికలో. ఇక 3 ఏంటంటే ప్రియబిడ్డలారా, నంబర్ 1, వారు దేవునికి సేవ చేస్తారు. అనగా ఒక యాజకుడు సేవ చేసింది ప్రియబిడ్డలారా, మొట్టమొదటిగా దేవునికి సేవ చేస్తారు. రెండోది ఏంటంటే ధూపము, సాంబ్రాణి, ఇవి అన్ని ప్రభు సన్నిధిలో వారు కానుకగా బలులలో అర్పించి మానవుల పాపములకు పరిహారం చేసే బాధ్యత, పని. అనగా ప్రజల తరపున ప్రజల పాప పరిహారార్థమై ప్రభు సన్నదిలో కానుకలు, బలులు, సాంబ్రాణి పొగ అర్పించి వారి పక్షమున ప్రార్థించే బాధ్యత ఈ ఎన్నుకొనబడినటువంటి యాజకులది. 3వది, ప్రభు నామం పేరిట వారిని దీవించాలి. ఇదే ప్రియబిడ్డలారా, ఒరిజినలీ దేవుడు అర్చకులను, యాజకులను, లేవి వంశీయులను ఎంపిక చేసుకోవటానికి ముఖ్యమైనటువంటి కారణాలు. మనం ముందుకు చదివితే ప్రియబిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో ఈ ఎంపిక చేసుకునబడినటువంటి అహరోను వంశీయులతో దేవుడు ఇంకా 3 బాధ్యతలను దేవుడు కలిపేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. వారు ఒక దగ్గర నుండి ఇంకొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి ఇంకొక దేశానికి, వాగ్దానం చేయబడినటువంటి కానాను దేశానికి వారు ప్రయాణమైపోతూ ఉండగా ప్రియబిడ్డలారా, దేవుడు వారికి 3 బాధ్యతలు ఇంకా ఇస్తూ ఉన్నాడు. విందామా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 8వ వచనం. ఆ సమయమున నిబంధన మందసమును మోయుటకును, యాజకులుగా సేవ చేయుటకును, దేవుని పేర ప్రజలను దీవించుటకును ప్రభు లేవి గోత్రములను నియమించెను. ప్రియబిడ్డలారా, మనం ఇందాక చదివినటువంటి సిరాగ్రంథం 45వ అధ్యాయం 15, 16 వచనాలలో, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనములో మనం 2 కలిపి పెడితే ప్రియబిడ్డలారా, యాజకుల, లేవి వంశీయుల నిజమైనటువంటి బాధ్యతలు అక్కడ ఉన్నాయి. నిబంధన మందస్సం మోయాలి వారు. నిబంధన మందస్సం అంటే వేరే ఏం కాదు ప్రియబిడ్డలారా, దేవుని ప్రసన్నత మోయాలి. చూడు ఎంత శ్రేష్టమైనటువంటి ఒక ఎంపిక ప్రియబిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రియములారా, ఈ పూర్వ నిబంధన కాలములో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ బాధ్యతలే దేవుడు లేవి వంశీయులకి అప్పగించినటువంటి బాధ్యత, దేవుడు పెట్టుకున్నటువంటి ఒరిజినల్ సంకల్పం. అక్కడ నుండి మనము నూతన నిబంధనకి వచ్చినప్పుడు ప్రియములారా, యేసుక్రీస్తు మానవ రక్ష చరిత్ర సంఘటన పూర్తి చేసి తన ఇహలోక జీవిత యాత్ర ముగించి తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయే ముందు ఆయన తన శిష్యులని ఎన్నుకున్నారు. ఆయన తన బాధ్యతలను వారికి అప్పగించారు. వారి పాదములు కడిగి వారిని అభిషేకించి ఈ త్రివిధ బాధ్యతలను నిర్వహించటానికి, కొనసాగించటానికి శక్తిని, అధికారము యేసుక్రీస్తు తన పరిశుద్ధాత్మ ద్వారా వారికి ప్రసాదించి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము తీసుకుంటామా మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 ఇది 3 చదివితే ఒరిజినల్లీ యేసుక్రీస్తు అపోస్తలుని ఎన్నుకోవటానికి ప్రియబిడ్డలారా 3 కారణాలు ఉన్నాయి. ఇది ఆయన యొక్క ఒరిజినల్ ప్లానింగ్. ఎందుకు అపోస్తలుని ఎన్నుకున్నారు, ఎందుకు తన సేవకులు ఎన్నుకున్నారు విందామా. మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14, 15. పిదప ఆయన పర్వతం పైకెక్కి తాను కోరుకునే వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రియబిడ్డలారా, అహరోనును లేవి వంశీయులను దేవుడు తన ఇష్ట ప్రకారము మానవ జాతి అందటిలో అహరోను ఎన్నుకున్నాడు, ఆయన వంశీయులు ఎన్నుకున్నాడు. ఇది దేవుని చిత్తం. దాన్ని ప్రశ్నించటానికి ఎవరికి హక్కు లేదు, అర్హత లేదు. ఇక్కడ ఆయన తన శిష్యులు ఎన్నుకున్నప్పుడు వాక్యం వెలుగుతూ ఉంటుంది. ఆయనకి నచ్చిన వారిని, ఆయన కోరుకున్న వారిని, ఆయనకి ఇష్టమైనటువంటి వారిని ఆయన తన దగ్గరికి పిలిచెను. చూడండి, ఎస్, పిలిచిన వారు ఆయన దగ్గరికి వచ్చాడు. ఇంకా ముందుకు తనతో నుండుటకు, నెంబర్ 1 ఆయనతో ఉండటానికి, సువార్త ప్రకటనకు పంపుట కొరకు, సువార్త ప్రకటనకి పంపటానికి ఆయన 12 శిష్యులను నియమించెను. ఆయన తన 12 శిష్యులను నియమించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనం ఇంకా ముందుకు చదివితే అక్కడ 1, 2, 3 3 బాధ్యతలు ఉన్నాయి. నెంబర్ 1 ఆయనతో సమయం గడపటానికి, నెంబర్ 2 సువార్తను బోధించటానికి, 3వది అపవిత్రాత్మలను, దురాత్మలను, బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలిగించటానికి. రోగులకు స్వస్థత ప్రియబిడ్డలారా ఈ విడుదల నుండి వస్తూ ఉంటుంది అన్నమాట. అనగా వాస్తవమైనటువంటి పరిచర్య, సేవ చేయటానికి యేసుక్రీస్తు వారిని ఎన్నుకున్నారు. ఎంత శ్రేష్టమైన దేవుని సంకల్పం చూడు. ఎన్నుకొనబడిన వారు దేవునితో ఉండాలి, ఆయనతో సమయం గడపాలి. దేనికోసం వారిని పిలిచారో ఆ బాధ్యత ఏంటి? యేసుక్రీస్తు లాగా సువార్త బోధించటానికి. ఎందుకంటే యేసుక్రీస్తు తన పరిచర్య కాలం అంతా 3 సంవత్సరాలు ఇహలోక జీవితంలో, పునరుత్థానం అయిన తర్వాత కూడా ఆయన
సువార్త బోధన ఆపలేదు. మీకు తెలుసు, ఎమ్మావుస్ నగరానికి నడుచుకుంటూ పోయే 2 అపోస్తులతో ఆయన దేవుని వాక్యాన్ని బోధించారు. మీరు మందమత్తులారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేని వివేకము లేని వారారా, ప్రవక్తల ప్రబోధనాన్ని అర్థం చేసుకోలేని వారా అని చెప్పి వారిని కొద్దిగా గద్దిస్తూ వాక్యం పలుకుతుంది. మోషే ధర్మశాస్త్ర గ్రంథములోను ప్రవక్తల ప్రబోధములోను లేఖనములోను తనను గురించి రాయబడినది అన్నీ కూడా వారికి ఆయన వివరించను. ఏం చేస్తున్నాడండి? పునరుత్థానమైన తర్వాత కూడా ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు పరిచర్య శ్రేష్టమైన పరిచర్య ప్రియులారా, సువార్త బోధించటమే. స్వస్థత ఇవ్వటం, విడుదల ఇవ్వటము, ఆశ్చర్య గొప్ప కార్యములు చేయటం ఆ పరిచర్యకు భాగంగా మాత్రమే ఆయన చేశాడు. అది కాదు మెయిన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆయన ఉద్దేశం చాలా బాగా క్లియర్గా ఉంది. ఎటువంటి సందేహం అవసరము లేదు. అందువలన యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తులాగా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, త్రివిధ బాధ్యతలు కలిగి ఉండాలి. ఒకటి, ఒక యాజకుడుగా, విచ్ మీన్స్ ఏ ప్రీస్ట్. ఏంటి? దేవుని యొక్క ఆలయములో, ఆయన సన్నిధిలో ఆయనకి సేవ చేయటానికి యాజకులుగా, గురువులుగా, ప్రీస్టుగా సేవ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రియబిడ్డలారా, ఒక ప్రవక్తగా, ఒక ప్రాఫెట్గా, సువార్త బోధించేవాడుగా, గుడ్ న్యూస్ అనౌన్స్ చేసేవాడుగా, దేవుని సందేశము ప్రజలకి అందించేవాడుగా ఒక గురువు ప్రియబిడ్డలారా సేవ చెయ్యాలి అనేటువంటి 2వ బాధ్యత. 3వదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక షెపర్డ్గా, ఒక కాపరిగా ప్రజలని దేవుని మార్గములో నడిపించేవారుగా ఒక వ్యక్తి అనగా మరి ముఖ్యంగా ఒక గురువు, ఒక ప్రీస్ట్, ఒక సేవకుడు సేవ చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పాత నిబంధనలో దేవుని ఉద్దేశం ఏమిటి? ఎందుకు లేవి వంశీయులు ఎన్నుకున్నాడు, అభిషేకించాడో నేను ఎవరు చెప్పాను. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఎన్నుకున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి త్రివిధ బాధ్యతలు ఏంటో నేను ఇప్పుడు ప్రియబిడ్డలారా మీతో తెలియజేశాను. ఇది మానవ సంకల్పం కాదు, ఇది యాక్చువల్లీ దేవుని సంకల్పం. ఈ సంకల్పం ప్రియబిడ్డలారా ఆల్రెడీ పాత నిబంధనలో, పూర్వ నిబంధనలో దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియచేసినటువంటి సంకల్పమే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు అది వాస్తవంగా యేసుక్రీస్తు దేవాలయములో, సినగోగులో చదివినటువంటి యెషయా ప్రవక్త గ్రంథము నుండి ఆయన ఉద్ధరించి చదివి మళ్ళా వినిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎందుకు ఆయన అభిషేకించబడ్డాడు? ఆ ఉద్దేశమే ఒక గురువు, ఒక ప్రీస్ట్ ఆర్డినేషన్ ద్వారా అభిషేకం పొందినప్పుడు ప్రతి ఒక్క గురువుకు ఉన్నటువంటి బాధ్యత కూడా అదే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అదేంటంటే మనం తీసుకున్న ప్రియులారా లూకా సువార్త మనం తీసుకుంటాం 4వ అధ్యాయము, అక్కడ 18వ వచనం ప్రియులారా అక్కడ మనం చదువుతాం. అక్కడ యేసుక్రీస్తు చదవటానికి లేచి నిలబడినప్పుడు అక్కడ వాక్యం పలుకుతుంది, యెషయా ప్రవక్త గ్రంథము ఆయనకి అందించబడినది. ఆ వచనము అనగా ఆ గ్రంథం తెరవగానే
ఈ క్రింది వచనములు ఆయనకి కనపడను అని చెప్పి అక్కడ ఈ క్రింది వచనము యేసుక్రీస్తు చదువుతూ ఉన్నాడు. మనము ఈ వాక్యాన్ని ఒకసారి విందాం. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగు చేయుటకును, ప్రభు హిత సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియములారా, అక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మదై అభిషేకం పొందిన పిదప దేవాలయములో చదవటానికి లేచి నిలబడినప్పుడు ఆయనకి అందించిన యెషయా ప్రవక్త గ్రంథాన్ని ఆయన అక్కడ ఉద్ధరించి చదువుతూ ఉన్నాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? యెషయా ప్రవక్త గ్రంథం ప్రియులారా 61వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఇవి ఉన్నాయి. అనగా దేవుని సంకల్పం ఆల్రెడీ పాత నిబంధనలో ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ మాట యేసుక్రీస్తు సినగోగులో లేచి నిలబడి ఈ వాక్యమే చదువుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అక్కడ పేదలకి సువార్తను బోధించటం, ప్రియబిడ్డలారా, చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వాళ్ళకి చూపు, బంధింపబడిన వారికి విడుదల, ప్రభుహితమైన సంవత్సరము ప్రకటన. ఆత్మచ అభిషేకం పొందినటువంటి యేసుక్రీస్తు చేస్తున్నటువంటి కార్యములు ఇవియే. ఇది చేయటానికి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అభిషేకించాడు. ఆయన తన పరిచర్య ప్రారంభము నుండి గలీలియ సరస్సు తీరమున ప్రారంభించిన పరిచర్య ప్రియబిడ్డలారా ఆయన ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంటున్నాడు. 3 సంవత్సరాల ఇహలోక పరిచర్య, ఆయన పునరుత్థానమైన తర్వాత ప్రియబిడ్డలారా ఆయన పరిచర్య కొనసాగించాడు. చివరికి తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయిన పిదప్ప ఆయన పరలోక పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ బాధ్యతలు నిర్వహించటానికే ప్రియబిడ్డలారా గురువులను సేవకులుగా, అభిషిక్తులుగా, యాజకుడుగా దేవుడు ఎన్నుకున్నారు. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ అంశాలు మనం ఈ 2021వ సంవత్సరము ధ్యానించటము చాలా చాలా అవసరమై ముఖ్యమై ఉన్నది. ఎందుకంటే ప్రియబిడ్డలారా ఈ రోజులలో ఆ యేసుక్రీస్తుకి అనుచరులుగా, ఆయన ఎంపికలో భాగస్వామిగా మారి ఈ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నటువంటి వారే యాక్చువల్లీ గురువులు, ఫాదర్స్, సిస్టర్స్, సేవకులు అని చెప్పవచ్చు. ఈ బాధ్యతలు ఏ గురువు అయినా, ఏ సిస్టర్ అయినా, ఏ సేవకులైనా శిరస్సావహించి నిర్వహిస్తే ప్రియబిడ్డలారా వారితో పాటు దేవుడే ఉంటాడు. వారి వెంట దేవుని ప్రసన్నత పోవును. వారికి శక్తిని, బలమును, అభిషేకమును ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకు? వారిని ఎన్నుకొని పిలిచి అభిషేకించిన వాడు ఆ సర్వశక్తివంతుడైన దేవుడే. ఇది మానవుల ఎంపిక కాదు, ఇది మానవుల సెలక్షన్ కాదు, రక్త మాంసములతో కూడినటువంటి, మానవ తలంపులతో కూడినటువంటి, లోక సంబంధమైనటువంటి ఒక ఎంపిక కాదు, రాజకీయ నాయకులలాగా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
అటువంటి వారికి దేవుడే స్వాస్థ్యం, దేవుడే శక్తి, దేవుడే బలం, దేవుడే సంరక్షణ. ఎందుకంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం మనము 19-20 చదివితే ప్రియబడ్డారా, అక్కడ ప్రభు అన్నాడు, యుగాంతం వరకు సదా సర్వదా నేను మీకు తోడై ఉంటాను. దీనికంటే ఏం కావాలి? మనుషుల మీద ఆధారపడే ఒక డిపెండెన్సీ కాదు, ఒక ఆధారం కాదు. ప్రభు అన్నాడు, వీరిని నేను ఎన్నుకున్నాను, నేను వారిని అభిషేకించిన ఆత్మతో, వారు నా నామం పేరిట సేవ చేస్తూ ఉన్నారు. వారు నా ప్రజల పక్షమున నిలబడి బలులు కానుకలు పాప పరిహారార్థ బలిని అర్పిస్తూ ఉన్నారు. వారు నా నామం పేరిట నా ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారి స్వాస్థ్యం నేనే, నేను వారితో ఉంటాను, వారు నా వారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అటువంటి ఒక గొప్ప వాగ్దానం దేవుడు ఇవ్వటం మాత్రం కాదు, ఆయన ఒక హెచ్చరిక కూడా ఇస్తూ ఉన్నాడు. ఏంటి? మనము బైబిల్లో తీసుకుంటామా? కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 15వ వచనములో, నా అభిషక్తులని మీరు ముట్టుకోకూడదు, నా అభిషక్తులని మీరు ముట్టుకోవద్దు అని ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక దేవుడు ఇస్తూ ఉన్నాడు. విందామా? ఇవి అన్నీ చదువుతే ప్రియబడులారా, నిజంగా అభిషక్తుడైన ఒక గురువు అంటే, నిజంగా దేవుని సేవ చేస్తున్న ఒక యాజకుడు అంటే, నిజంగా దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో యోగ్యమైనటువంటి బలులు కానుకలు అర్పించే ఒక ఫాదర్ అంటే, దేవుడిచ్చిన ఈ వాక్యము వారి జీవితములో యథాకాలం జరుగుతూ ఉంటుంది, నెరవేరుతూ ఉంటుంది, జరిగి తీరవలసినది. ఎందుకంటే ఈ మాట ఇచ్చేది మనుషులు కాదు, దేవుడే. విందామా? 15వ వచనం, నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనుకుడు, నా ప్రవక్తలకు మీరు హాని చేయకుడు అని పలికెను. నేను అభిషేకించిన వారిని, నేను ఎన్నుకున్న వారిని, నా ప్రవక్తలను, నా యాచకులను మీరు ముట్టుకోవద్దు. నంబర్ 1. నంబర్ 2, వారికి ఎటువంటి హాని మీరు కలిగించవద్దు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది దేవుని యొక్క వాక్కు. వారిని ముట్టుకోవద్దు, వారికి హాని కలిగించవద్దు. ఇటువంటి ఒక దేవుని సంరక్షణ, దేవుని హెచ్చరిక, దేవుని యొక్క వార్నింగ్ ప్రవక్తల పక్షమున, యాజకుల పక్షమున, సేవకుల పక్షమున దేవుడే ఇచ్చి ఉన్నాడు. అంతేకాదు, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం తీసుకుంటే ప్రియబడులారా, అక్కడ పిలువబడినటువంటి ఒక గురువు, పిలుపును పొందుకున్నటువంటి ఒక సేవకుడు వారి సేవను బట్టి, వారి పనిని బట్టి దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకు? వారిని పిలిచే దేవుడే కాబట్టి, వారికి బాధ్యతను, రెస్పాన్సిబిలిటీ ఇచ్చేది ఆయన కాబట్టి, ఆ పని ఒక గురువు, ఒక సేవకుడు సంతోషముతో, ఆనందముతో, సంతృప్తితో చేయాలి. ఎందుకు? దేవుడే వారిని పిలిచారు. ఒకసారి మాట విందామా? 17వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు. మీరు దేవుడు పిలిచిన, ఎన్నుకున్న, అభిషేకించిన మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను మీరు పాటించండి.
వారి సేవలను గురించి వారి సేవలను గురించి వారు దేవునికి లెక్క చెప్పుకోవలసిన వారి వలె వారు దేవునికి లెక్క చెప్పుకోవలసినటువంటి వారి వలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకుని ఉన్నారు. వారు మీకు దేవుడిచ్చినటువంటి విలువైన ఆత్మలను కనిపెట్టుకుంటున్నారు. మీరు వారికి విధేయులై ఉన్నచో మీరు వారికి విధేయులై ఉన్నచో వారి కర్తవ్యములను సంతోషముగా నెరవేర్తురు. సంతోషముగా వారు నెరవేరుస్తారు. కానిచో తమ పనిని విషాదముతో చేయుదురు. దేవుడిచ్చిన వారి పని ఏంటి? పని వారు చేస్తున్నటువంటి స్వార్థ పరిచర్య కానీ, దేవుని ఆలయములు వారు చేస్తున్నటువంటి సేవ కానీ, అలాగే వారు ప్రజల పక్షమున పాపపరిహారార్థమై చేస్తున్నటువంటి అర్పణలు కానీ, మీ ఒక్కొక్కరి ఆత్మలను కనిపెట్టి దేవునికి లెక్క చెప్పవలసినటువంటి ఆ పనిని సంతోషముతో చేయకుండా విషాదముతో, బాధతో, బరువుతో చేస్తారు. అప్పుడు అది మీకు నిష్ప్రయోజనము అని తెలుగులో ఉంటే ప్రియబిడ్డలారా, అది సరైనటువంటి అర్థము చూపించలేనటువంటి ఒక పదం. కానీ ఇంగ్లీష్లో ఏముందంటే ప్రియబిడ్డలారా, అది మీకు హానికరమని ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో డేంజరస్ అని అర్థం. నిష్ప్రయోజనం అంటే ఏంటంటే యూస్లెస్ అని మాట. కానీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాకు నిష్ప్రయోజనం అని, యూస్లెస్ అని కాదు, అది మీకు డేంజరస్, అది మీకు ప్రమాదకరం అని అర్థం. అనగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నిజంగా దేవునిపై ఆధారపడి ఈ బాధ్యతలను సరిగా నిర్వహించి దేవుడే స్వాస్థ్యమని, ఈ ప్రపంచములో సాధారణంగా ఒక మనిషి ఏదైతే విలువైనది, ఏదైతే గొప్పది, ఏదైతే మేలైనది అని అనుకుంటున్నారో అవి అన్ని వదిలిపెట్టి దేవునిపై మాత్రం ఆధారపడి ఈ బాధ్యతలను సరిగా నిర్వహిస్తున్న ఒక గురువుకి, ఒక దేవుని సేవకుడికి హాని కలిగించిన, బాధ పెట్టిన, ఏడిపించిన, వారి సేవలో ఆటంకము కలిగించిన, అది మీకు ప్రమాదకరమని, అది మీకు డేంజరస్ అని, అది మీకు హానికరమని మాట ఇచ్చిన వాడు దేవుడే. దేవుడే. ఎందుకంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీ ఇంట్లో మీకు అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లెలు, మీ రక్త సంబంధికులు, మీ కులానికి, మీ జాతికి, వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. మీకెవరైనా హాని కలిగిస్తే, నీకెవరైనా ప్రమాదం సృష్టిస్తే, ఎవరైనా నీ పరువు తీస్తే, నీ పాప కాలేజ్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా, మీ బాబు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఎవడైనా కొట్టారనుకోండి, తిట్టారనుకోండి, ఎవరైనా అవమర్యాదగా ప్రవర్తించారనుకోండి, మీరేం చేస్తారు? ఊరుకుంటారా? ఎవరన్నా పాపని ముట్టుకుని అంటాడు, ఎవరన్నా బాబుని పట్టుకున్నా అంటాడు. మీ కాంత అంతా ఎత్తుకుని పోయి వాడిని పట్టి, కొట్టి, తిట్టి, కేసేసి, తల నరికి, కాలు విరగ కొట్టి, ప్రియబిడ్డలారా, ప్రతీకారం చేస్తారు. అందువలన అడిగేవాళ్ళు ఉన్నారని, మాట్లాడేవాళ్ళు ఉన్నారని భయముతో ఎవరు ఇటువంటి పని చేయరు.
నా ప్రశ్న ఒకటే, దేవుని యొక్క మాట ప్రకారం ప్రియములారా లూకాసు వార్త 14వ అధ్యాయము మనం 26, 27 2 వచనం చదివితే, అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, భూమి, ఆస్తి అన్నీ వదులుకొని ఏ మనిషి మీద ఆధారపడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా దేవుని మీద మాత్రం ఆధారపడి జీవితాన్ని ఆయనకు సమర్పించి ఒంటరిగా సేవ చేస్తున్న గురువుకి, ఒంటరిగా సేవ చేస్తున్న ఒక సిస్టర్కి, ఒంటరిగా సేవ చేస్తున్న ఒక సేవకుడికి, సేవకురాలకి ఎవరండి బాధ్యత కలిగిన వారు? వారికి సంరక్షణ ఎవరిస్తారు? ప్రియములారా, వారి సంరక్షకుడే పిలిచిన దేవుడు. ఇది బెన్నెఫర్ కథ చెప్పట్లేదండి, స్పష్టంగా వాక్యములో రాయబడినటువంటి మాటని నేను చెప్తూ ఉన్నా మీకు. వారి సంరక్షణ బాధ్యత దేవుడిది. అందుకే ప్రభు అన్నాడు, నా ప్రవక్తలకి ఎటువంటి హాని కలిగించవద్దు, నా అభిషక్తుల్ని ముట్టుకోకూడదు అన్నాడు. వారు బాధతో కానీ, కన్నీటితో కానీ, వేదనతో కానీ వారు చేస్తున్నటువంటి పనిని, సేవ నీ వల్ల చేస్తే ఆ చేస్తున్న వాళ్ళకి అది హానికరం, అది ప్రమాదకరం అని పరిశుద్ధ గ్రంథములో ప్రియములారా మనం చదువుతూ ఉంటే, అది దేవుని యొక్క వాక్కు కాబట్టి అది అలాగే జరుగును. సింపుల్. ప్రియములారా, అది అలాగే జరుగును. ఎందుకంటే మనిషిలాగా మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదే దేవుడు. నమ్ముకుని వచ్చేవాడిని వదిలిపెట్టేవాడు కాదే దేవుడు. అన్ని వదులుకుని వచ్చేవాడిని నిరాధారంగా చేసేవాడు కాదే దేవుడు. ఎందుకు? ప్రజల నుండి దేవుడే వారిని ఎన్నుకొని అభిషేకించి ప్రజల కోసం సేవ చేయటానికి ఆయన వారిని పంపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అదే ఈరోజు మొదటి పట్టణములో తీసుకుంటామా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రియుల తీసుకుంటాం. మనము 1వ వచనం చదువుతాం, అలాగే 4వ వచనం చదువుతాం. ఇది 2 ప్రియులరా మనం వినబోతూ ఉన్నాం. విందామా? ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడిను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గురువు, ఒక సేవకుడు పై ఆకాశము నుండి అకస్మాత్తుగా వన్డే జారిపడేవాడు కాదు. వర్షాకాలంలో పుట్టగొడుగులాగా పైకి వచ్చేవాడు కాదు. నాకు ఒక అమ్మ ఉంది, ఒక నాన్న ఉన్నాడు. నాకు ఒక కుటుంబం ఉంది, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళతో కూడినటువంటి ఫ్యామిలీ. ఇక్కడ వాక్యం ఏమంటుంది? ప్రజల నుండి ఎన్నుకున్న వారిని అభిషేకించి ప్రజల తరపున బలులు, కానుకలు అర్పించటానికి దేవుడు వారిని నియమించాడు. అది ఈ వాక్యం అంటున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు గుర్తించుకోవాలి. నెంబర్ 1. ఇంకా 4వ వచనం విందామా? అదే అధ్యాయములో 4వ వచనం. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి అంతట వారు పొందలేరు. ప్రధాన యాజకత్వ పదవిని, ఆ గౌరవమును ఎవరు తనందట తానే ఏదో కలిగించుకుని పొందుకునేది కాదు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడిగా చేయబడును. ప్రియులారా, అహరోను వలె దేవుని
పిలుపు వలననే ఒక వ్యక్తి అలా చేయబడతారు. దానికి ఈ పిలుపు, ఈ ఎంపిక, ఈ అభిషేకం ప్రియబిళ్ళారా ఇచ్చినవాడు దేవుడే. ఆమేన్. ఇది యాక్చువల్లీ ప్రియబిళ్ళారా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తున్నటువంటి గురుత్వం. దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మహోన్నతమైన యాచకత్వం. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన శక్తిని, ధైర్యమును, వరాలతో కూడినటువంటి సువార్త పరిచర్య చేయటానికి దేవుడు వారికిచ్చిన సంకల్పం. ఇటువంటి ఒక గురువు, ఇటువంటి ఒక ఫాదర్, ఇటువంటి ఒక బిషప్, ఇటువంటి ఒక దేవుని సేవకుడు, సేవకురాలు ఏ మారుమూలలో సేవ చేసినా, ఏ ప్యారిష్లో సేవ చేసినా, ఏ టౌన్లో సేవ చేసినా, ఈ ప్రపంచంలో ఏ నలుమూలలో పోయి సేవ చేసినా, ప్రియబిళ్ళారా ఆ గురువులతో పాటు, ఆ సేవకులతో పాటు దేవుడు తప్పకుండా నడుస్తాడు. ఆమేన్. వారి మాటలకి శక్తి, బలముంది. వారి పరిచర్య పొందుకున్నవారు రక్షణ పొందుకుంటారు. వారు దేవునికి సాక్షిగా మారతారు. ఎంత ఉన్నతమైన, ఎంత శ్రేష్టమైన, ఎంత పరిశుద్ధమైన ఒక సంకల్పం అండి. ఒక గురువుగా, ఒక ఫాదర్గా, ఒక బిషప్గా, ఒక అమ్మగారుగా, ఒక సేవకుడుగా, సేవకురాలుగా సేవ చేయటం. ఎందుకంటే వారు సేవ చేసేది ఎవరికి? సృష్టికర్త అయిన దేవునికి, సర్వశక్తివంతుడైన దేవునికి. మానవ తీర్పరి అయిన దేవునికి. దానికంటే గొప్ప అవకాశం, దానికంటే గొప్ప ఎంపిక ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా ఇంకొకటి లేదు. ఇది వినటానికి చాలా బాగుంది కదూ, ఇది చదవటానికి చాలా బాగుంది కాదు. అలాంటి ఒక జీవితం జీవించటానికి ఎంత బాగుంది కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కానీ సాధారణ మామూలు ప్రజల జీవితంలాగా ఎన్నుకొనబడినటువంటి వారి జీవితం కూడా పడిపోతున్న పరిస్థితులు మనం ఉన్నాం. లోకము, శరీరము, పిశాచు అని మూడు శత్రువులతో పోరాడి దేవునికి సాక్షిగా జీవించవలసినటువంటి ఒక దేవుని సేవకుడు అందరిలాగానే లోకానికి పడిపోయి, శరీరానికి పడిపోయి, పిశాచి శక్తులకు పడిపోయి వారి పిలుపుకి, అభిషేకానికి, బాధ్యతలకి తగినటువంటి ఒక జీవితం జీవించుకోకుండా ఉంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎలా ఈ శక్తి, ఈ బలం, ఈ గౌరవం, ఈ అభిషేకం వారిలో పనిచేస్తుంది? ఈ ఎన్నుకోబడినటువంటి వారు చెయ్యకూడనటువంటి పనులు చేసి,
మాట్లాడకూడని మాటలు మాట్లాడి సాక్షిగా జీవించవలసినటువంటి వాళ్ళు ఆ సాక్షిభూతమైన జీవితం లేకుండా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు గురుత్వానికి, యాజక పదవికి, అభిషిక్తులకి, సేవకులకి విలువ లేకుండా మనం చేశాం. ఇది ఒక శ్రేష్టమైనటువంటి ముఖ్యమైన అంశం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ నుండి ఒక గురువు, ఒక ఫాదర్, ఒక బిషప్, ఒక సిస్టర్, ఒక సేవకుడు, ఒక సేవకురాలు లేవనెత్తబడాలి. జాతికి అతీతమైనటువంటి ఒక సాక్ష్యం, కులానికి అతీతమైనటువంటి ఒక సాక్ష్యం, లైంగిక ఆసక్తికి అతీతమైన ఒక సాక్ష్యం, డబ్బుకి అతీతమైన ఒక సాక్ష్యం, దేవుని యొక్క ఆత్మ వలన పొందిన పరిశుద్ధత కాపాడుకున్న ఒక సాక్ష్యం. ఈ బైబిల్ని, ఈ సువార్తను బోధించి దేనికోసం అభిషేకం పొందుకున్నావో దాన్ని సరిగా శిరస్సావహించే ఒక సాక్ష్యం, ఆయనతో రోజు టైం గడిపే ఒక సాక్ష్యం, ఒక బిషప్ జీవితములో, గురు జీవితములో, సిస్టర్స్ జీవితములో, సేవకుల జీవితములో కావాలి. దానికోసం ప్రియబిడ్డలారా, అనేక మంది ఈరోజు ఉపవాసముండి త్యాగక్రియలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ బిషప్పులు కానీ, ఫాదర్లు కానీ, సిస్టర్స్ కానీ, సేవకులు కానీ, సేవకురాలు కానీ పడిపోవటానికి కారకులైనటువంటి మనుషులు ఉన్నారు. సాధారణ కుటుంబములో జీవిస్తున్నటువంటి ఒక ఇంటి యజమాని కావచ్చు, ఇంటి యజమానురాలు కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఒక భర్త కావచ్చు, ఒక యువకుడు కావచ్చు, ఒక యువతి కావచ్చు, సంఘములోనే ఉన్నటువంటి జ్ఞానస్థానం పొందినటువంటి సాధారణ ప్రజలు ప్రియబిడ్డలారా, ఇటువంటి అభిషక్తులు పడిపోవటానికి కారకులుగా ఉన్నారు. ఈ వాక్యం వింటూ ఉండగా ప్రియబిడ్డలారా, దేవుని నామం పేరిట ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీ వలన ఒక బిషప్ కానీ, ఒక ఫాదర్ కానీ, ఒక సిస్టర్ కానీ, ఒక సేవకుడు కానీ, ఒక సేవకురాలు కానీ పడిపోవటానికి, పాపం చేయటానికి, పరిశుద్ధత పోగొట్టుకోవటానికి, తప్పులు మార్గములో నడవటానికి, చెడు ప్రేరణ కలగటానికి నువ్వు ఒక కారకుడుగా ఉంటే, నువ్వు ఒక కారకురాలుగా ఉంటే ప్రియబిడ్డలారా, అది నీకు ప్రమాదకరం, అది మీకు డేంజరస్. దేవుని వాక్యం పేరిట చెప్తూ ఉన్నాను. దయచేసి అటువంటి ఒక ప్రభావం, అటువంటి ఒక పని, అటువంటి ఒక కార్యం నీవు దయచేసి చేయవద్దు. ఒక్కసారి మనస్సాక్షిని అడుగు.
నీ వల్ల ఒక గురువు డబ్బుల విషయంలో పడిపోవటానికి కారకుడయ్యాడా? నీ వల్ల ఒక సేవకుడు లైంగిక ఆసక్తిలో పాపములో పడిపోవటానికి కారకులయ్యారా? నీ వల్ల ఒక దేవుని సేవకుడు జాతి కులం సంబంధమైనటువంటి విషయాలలో పడిపోవటానికి కారణమయ్యాడా? నీ వల్ల ఒక దేవుని సేవకుడు మందు తాగటానికి మత్తు మందుల వలన పడిపోవటానికి కారకులయ్యారా? నీ వల్ల ఒక దేవుని సేవకుడు సరిగా దేవుని సేవ చేయటానికి ఆయనకేమైనా ఆటంకం విఘ్నము కలిగిందా? ఆలోచించుకో. గతములో ఒకవేళ అటువంటి ఒక తప్పు నీ వలన జరిగి ఉంటే వెళ్ళి ఒక మంచి పావ సంగీతనం చేసుకో. నీ వల్ల ఏ గురువు పడిపోయారో, ఏ బిషప్ పడిపోయారో, ఏ సేవకులు పడిపోయారో ఆ దేవుని సేవకుల కోసం కన్నీరు మున్నీరుగా ప్రార్థించు. నీ తప్పులు ఒప్పుకో. అప్పుడే ఈ వాక్యం ప్రకారం దేవుని శిక్ష నుండి, ఆయన ఉగ్ర క్రోధము నుండి, ప్రమాదము నుండి బిడ్డలారా నువ్వు తప్పించుకుంటావు. ఇది రెండవ అంశం. చివరికి మూడోది ఏంటంటే ప్రియబిడ్డలారా, నేను సాధారణ మామూలు ప్రజలుగా మీకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాను. అదేంటంటే ప్రియబిడ్డలారా, ఏ ఒక గురువు కానీ, సేవకుడు కానీ, బిషప్ కానీ, దేవుని సేవకులు కానీ ప్రియబిడ్డలారా ఏదైనా తప్పు చేస్తూ ఉన్నాడు, పొరపాటు చేస్తూ ఉన్నాడు, చెయ్యకూడని పని చేస్తూ ఉన్నాడని తెలిస్తే ప్రియబిడ్డలారా ఊరుకోవద్దు. ఆ ధైర్యం నీకు ఉండాలి. ఎందుకంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా గమనించండి, మీ పిల్లలు తప్పు చేస్తే మీరు ఊరుకుంటారా? మీ పిల్లలు పొరపాటు చేస్తున్నారో తెలిస్తే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకోరు. పిల్లలు తప్పు చేస్తూ ఉన్నారంటే వారిని శిక్షిస్తారు, మందలిస్తారు, తగినటువంటి చర్య మీరు తీసుకుంటారు. క్రమశిక్షణలో మీ పిల్లలు మీరు నడిపిస్తారు. అది ఒక బాధ్యతగా ఒక అమ్మ, ఒక నాన్న, ఒక భార్య, ఒక భర్త తీసుకుంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను నా హృదయ అంతరంగము నుండి మిమ్మల్ని కోరుకున్న విషయం ఏంటంటే, మీరు వేలాది మంది వాక్యం వింటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక విచారణలో, ఒక ప్యారిష్లో ఒక దేవుని సేవకుడు కానీ, ఒక ఫాదర్ కానీ ప్రియబిడ్డలారా పరిశుద్ధులుగా సేవ చేయవలసిన సేవకులు పరిశుద్ధతకి విరుద్ధమైనటువంటి ఏమైనా తప్పు పొరపాటు చేస్తూ ఉన్నారని మీకు తెలుస్తాయి. ప్రియబిడ్డలారా నోరు మూసుకుని వెళ్ళవద్దు. మీరు మాట్లాడాలి, మీరు దానికి స్పందించాలి, మీరు అటువంటి గురువులని మందలించాలి. అటువంటి గురువులను కానీ, సేవకులను కానీ అటువంటి పనులు చేసుకుంటూ ముందుకు పోవటానికి అనుమతించవద్దు. నిజంగా చెప్పాలంటే ఒక సేవకుడు దేవుని ప్రజలకి భయపడాలి. ఆ భయం ఈరోజు లేకుండా పోతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకు భయం లేకుండా పోతుంది? ఎందుకంటే మీరు కావలసిన బాధ్యత తీసుకోవటం లేదు కాబట్టి. ఎవరిని భయపడవద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. నాకేం పట్టిందిలే అని అనుకోవద్దు. నాకేం పోయింది, నాకేం పట్టింది అనుకోవద్దు ప్రియబిడ్డలారా. అన్ని విధముల లోక సంబంధమైనది కానీ, అన్ని విధములైనటువంటి జీవిత పరిశుద్ధ సంబంధమైన విషయం కానీ, మీరు ఒక ఫాదర్ కానీ, సిస్టర్ కానీ, సేవకులు కానీ, సేవకురాలు కానీ తప్పు మార్గంలో నడుస్తూ ఉన్నారని తెలుస్తాయి, పాప జీవితం కొనసాగిస్తూ ఉన్నారని తెలుస్తాయి, ఈ పద్ధతి మంచిది కాదు అని తెలుస్తాయి, పరిశుద్ధత లేకుండా చేస్తూ ఉన్నారని తెలుస్తాయి. ప్రియబిడ్డలారా దేవుని ఆత్మ
ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. జ్ఞానస్నానం ద్వారాను, భద్రమైన అభ్యంగం ద్వారాను, దివ్య సప్రసాదం ద్వారాను ఆ దేవుని ఆత్మ మీలో పనిచేస్తూ ఉంది. ఆ ఆత్మ ఇచ్చే శక్తితో ప్రియులారా గురువులని మందలించాలి, దేవుని సేవకులని హెచ్చరించాలి, వారిని తప్పుడు మార్గములో నడవనీయకుండా వారిని కాపాడే సంరక్షించే ఒక ఇంటి పెద్దగా, ఒక అమ్మ స్థానములో నిలబడి, ఒక నాన్న స్థానములో నిలబడి, ఒక తండ్రి స్థానములో నిలబడి, ఒక అన్నయ్య స్థానంలో నిలబడి, ఒక అక్క స్థానంలో నిలబడి, ఒక చెల్లిలాగా నిలబడి, ఒక తమ్ముడులాగా నిలబడి అటువంటి సేవకులని మంచి మార్గములో నడిపించే బాధ్యత ఈ వాక్యమున్న ఒక్కొక్కరు తీసుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అది మీరు తీసుకుంటే ప్రియులారా, రేపు ఒకవేళ ఏమైనా బలహీనతలో పడిపోతున్న గురువులు ఉంటే జాగ్రత్తగా ఉంటారు. ఏమైనా శోధనలో పడిపోతున్నటువంటి సేవకులు ఉంటే జాగ్రత్త ఉంటారు. నిర్లక్ష్యములో చేస్తున్నటువంటి సేవకులు ఉంటే వారు జాగ్రత్త పడతారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ 3 కార్యాలు నేను ప్రేమతో కోరుకుంటున్నాను. నంబర్ 1 నేను చెప్పాను, ఇటువంటి సేవకులు వారి బాధ్యత సరిగా నిర్వహించాలి. ఆ సేవ నుండి పడిపోతున్నటువంటి ఏ పని వారు చేయకూడదు. వారు ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ గొప్పతనం, ఆ శక్తి, ఆ అభిషేకం, ఆ అధికారం, ఆ నాయకత్వం నిలబెట్టాలి. అది వారి బాధ్యత. రెండవది నేను చెప్పాను, అలా నిలబడకుండా పడిపోతున్న సేవకుల కోసం లోకము, పిశాచు, శరీరం అనే 3 శత్రువులతో పోరాడి పడిపోతున్నటువంటి సేవకుల కోసం, బలహీనతలో ఉన్న సేవకుల కోసం మీరు ఉపవాసం ఉండాలి, మీరు ప్రార్థన చేయాలి, చేతులెత్తి మీరు ప్రాయశ్చిత్త క్రియలు చేసి అటువంటి బిడ్డలని నిలబెట్టాలి. మూడవదిగా చివరిది మీ బాధ్యత. అదేంటంటే అమ్మగా, నాన్నగా, భార్యగా, భర్తగా, అన్నగా, చెల్లిగా, తమ్ముడుగా సేవకులని మందలించండి, హెచ్చరించండి, సహాయం చేయండి. వాళ్ళని దేవుని మార్గములో మీరు నడపండి. ఈ బాధ్యత మీరు చేపట్టి నిర్వహిస్తే ప్రియులారా, ఏ ఒక్క సేవకుడు పడిపోడు, ఏ ఒక్క సేవకురాలు పడిపోదు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మదేవ, మీకు వందనములు, స్తోత్రము, ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధమైన వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచినందుకు నీకు వందన చెల్లిస్తూ ఉన్నాం. ఈ త్రివిధ బాధ్యతలను సరిగా నిర్వహించడానికి మనుష్యుల్ని భయపడకుండా దేవుని ఆత్మస్వరమును విని వాక్యాన్ని అంటిపెట్టుకుని జీవించటానికి కావలసినటువంటి జ్ఞానమును, బుద్ధిని, తెలివిని ప్రభువా ఈ వాక్యము ఆలగిస్తున్న వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఏ ఉద్దేశం కోసం గురువులని, సేవకులని, అభిషక్తులు ఎన్నుకున్నారు, ఆ కార్యము యథావిధిగా నీ ఆత్మశక్తితోను బలముతోనూ జరుగునుగాక. ఆమేన్. సైతాను అన్ని రకాల ప్రయత్నాలు, శోధనలు, ఆటంకములు యేసుక్రీస్తు పరిశుద్ధమైన వాక్యం పేరిట నశించిపోవునుగాక. ఆమేన్. బాధ్యత కలిగిన దేవుని సేవకులు
నీ నామములో లేవనెత్తబడుదురుగాక. ఆమేన్. స్తోత్రం. జ్ఞానమిచ్చి సంఘమును, సంఘ పెద్దలను, సంఘ ప్రజలను నడిపించండి ప్రభువా. ఆమేన్. స్తోత్రం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 పరివాళ్ళారా, మనము అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అర్పణ సమయంలో లోకవ్యాప్తంగా సేవ చేస్తున్న లక్షలాది మంది బిషప్పులు, గురువులు, సిస్టర్స్, సేవకులు, సేవకురాలు ఉన్నారు. వారు ఒక్కొక్కరిని ఈ పరిశుద్ధ బలిలో కానుకగా అర్పించి మనం వారి కోసము ప్రార్థన చేయబోతున్నాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామాస్తుతి మహిమలు కొరుకును, మన ప్రయోజనము కొరుకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరుకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ప్రభువా, ఈ పరిశుద్ధ బలి పూజలు లోకవ్యాప్తంగా సేవ చేస్తున్న సకల మేత్రానులకి, గురువులకి, సిస్టర్స్కి, మఠకన్యలకు నీ యొక్క పరిశుద్ధాత్మ కృపావరములను, నడిపింపును అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. నీవు ఎంపిక చేసుకున్న నీ ఉద్దేశ లక్ష్యములు శిరసావహించి నీకు సాక్షిగా మారే సేవకులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. పడిపోయిన వారికి ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా పాపబోధమును, పశ్చాత్తాపమును, మారు మనస్సును, శక్తిని, బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారిని, ఈ మాసంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారిని కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఆయన తన జన్మము ద్వారా మానవుల పాత స్వభావం నూతనపరచును. తన సెలవు పాటల ఫలితమున మా పాపములు తుడిచివేసును. మరణమును జయించి పునరుత్థానుడై నిత్య జీవన మార్గమును మాకు తయారు చేసి చూపను. నీ సమక్షమున ప్రవేశించి మోక్ష ద్వారములో మాకై మరలా విప్పను. ఆ కారణమున దూతల పునీతుల వృందముతో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసము దాహముతో, ఆ నడిపింపు, ఆ వివేచన బుద్ధి, దైవ భయం
దైవ ప్రేమ, దైవ భక్తి మనకు ప్రసాదించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతే మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమును జీవం పూసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితముసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖను మోకరించి ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని ప్రతిమాలకొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యులను, నీ సేవకులందరినీ విశ్వాసమందును ఆత్మయందును స్థిరపరచి బలపరచి నడిపించండి. ఉత్థానమగుదుమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోను, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయండి. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన ప్రతి ఒక్క కుటుంబ వ్యక్తిగత అవసరాలను ప్రార్థన దయతో ఆలగించండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా
వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మీ సేవకులందరినీ చేతపడి మంత్రశక్తులు, లైంగిక ఆసక్తులు, డబ్బుల ఆసక్తులు, రాజకీయ ప్రభావాలు, అన్ని విధములైన కీడులు, సైతాను కార్యముల నుండి పూర్తిగా ఈ బలి పూజ యోగ్యత ద్వారా విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగొచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను మా బలహీనతలను అయోగ్యతను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, దైవ భక్తిని, దైవ ప్రేమను కటాక్షింపము. మీ చిత్త ప్రకారం మీరందరికీ నిజమైన శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వర దివ్య గొర్రె పిల్ల, ఇదిగో తనతో ఉండటానికి, సువార్తను బోధించటానికి, దెయ్యములను వెళ్ళగొట్టటానికి అపోస్తలులను ఎన్నుకున్న యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. యేసుని దేహం జీవనపానం, యేసుని రక్తం ఆత్మాహారం, యేసుని దేహం జీవనపానం, యేసుని రక్తం నీకోసం నా కోసం, నీ కోసం నా కోసం ప్రేమాహారం, ప్రేమాహారం పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం, పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం.
ఆత్మాహారం. ప్రార్థించుదము. యేసయ్యా, నీ త్రివిధ బాధ్యతలను నిర్వహించి పరిశుద్ధమైనటువంటి సేవకులుగా, అభిషిక్తులుగా నీకు పరిచర్య చేయటానికి, ప్రజల తరపున బలులు, కానుకలు, పాపపరిహారార్థ బలి అర్పించటానికి, నీ సువార్తను బోధించటానికి నీవు ఎన్నుకున్నటువంటి సేవకులను, గురువులను ఈ పరిశుద్ధ బలిపది యోగ్యత ద్వారా దీవించమని ప్రార్థిస్తున్నాం. నిజమైన దేవుని అభిషేకం పొందిన దేవుని సేవకులని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. నీ వాగ్దాన ప్రకారం యుగాంత్యం వరకు సదా సర్వదా నీతో ఉంటాను అని ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సేవకుడు, సేవకురాలు నీ ప్రసన్నత, నీ శక్తిని, నీ బలమును, అభిషేకమును పొందుదురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఏలిన వారి మీతోనూ ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మేమందరిని, మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఈ జనవరి నెల తెలుగు ధ్యాన వడకము గమనించండి. ఈ రోజు నుండి కాదు, 18వ తారీఖు నుండి కాదు, మనము 25వ తారీఖు వచ్చే సోమవారం నుండి ప్రారంభిస్తూ ఉన్నాం. 25వ తారీఖు సోమవారం ఉదయం 6 గంటలకి మనం ప్రారంభిస్తూ 29వ తారీఖు శుక్రవారం సాయంకాలం మనం ముగిస్తూ ఉన్నాం. ఈ గుడ్ న్యూస్ మీరందరితో మీరు షేర్ చేయండి. అష్టభాగ్యాలు అని కొండ మీద ప్రసంగమును ఆధారం చేసుకుంటూ మనం ఈ నూతన సంవత్సర తెలుగు ధ్యాన వడకం నడిపిస్తున్నాం. ఈ ధ్యాన వడకం విజయవంతంగా జరగాలని మీరు వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మీరు ప్రార్థించండి. ఒక జపమాలని చెప్పండి. మా 2400 కుటుంబాలు మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ధ్యాన వడకం నడిపిస్తున్నటువంటి సేవకులు ఫాదర్ అనిల్ ఎస్విడి, సిస్టర్ బాను, బ్రదర్ రాజారెడ్డి, సిస్టర్ లూసిరెడ్డి అండ్ ఫాదర్ బెన్నీ ఎస్విడి. మా టీం మెంబర్స్ కోసము మీరు ప్రార్థన చేయండి. వారు నిజంగా దేవుని యొక్క అభిషేకము కలిగిన మాటలు సందేశముగా అందించటానికి వారి కోసం ప్రే చేయండి. అలాగే ఈ ధ్యాన వడకంలో పాల్గొన్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ ఆ వాక్యం వలన అభిషిక్తులుగా శక్తిని, బలమును, వారి కుటుంబ జీవితం నడిపించడానికి కావలసిన నడిపింపు బైబిల్ని ఆధారం చేసుకుంటూ వారు పొందాలని మీరు ప్రార్థన చేయండి. అలాగే ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసి విజయవంతంగా నడిపించడానికి ప్రియబులారా మేము స్పాన్సర్స్ని, దాతలని కోరుకుంటున్నాం. మీ సహకారం వల్ల విజయవంతంగా మనం ఈ పరిచర్యను ముందుకు నడిపించవచ్చు. మీ అందరినీ కూడా దేవుడు హేరళముగా దీవించి ఆశీర్వదించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ abundantly bless you. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు